స్వామి శరణం. స్వామి, మీ దర్శనం ఎలా జరిగిందో చెప్పండి. దర్శనం ఎలా జరిగింది అంటే చాలా బాగా జరిగింది. కాకపోతే ఎవరైనా సరే ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కొన్ని విషయాలు నమ్మరు. అలాంటిది నాకు కూడా ఎదురైంది. లాస్ట్ సంవత్సరం మాల వేసుకున్నప్పుడు నా గురుస్వామికి ఆల్మోస్ట్ 32-33 టైమ్స్ అయినా మాల వేసుకుని శబరిమల వెళ్ళడం జరిగింది. అయితే ఆ క్రౌడ్, ఆ రష్ అవన్నీ చూసి నేను అసలు శబరిమల మళ్ళీ రాకూడదు అని ఫిక్స్ అయిపోవడం కూడా జరిగింది. అలా ఫిక్స్ అయిన ఈ సంవత్సరం నా కూతురుతో మాల వేయించడం, తను శబరిమల తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఇందులో కొన్ని సంఘటనలు ఉన్నాయి. కన్యస్వామి ఎమ్మడి ఉంటే ఎంత దూరమైనా నడుస్తారు, కొండ ఎక్కుతారు అనే దానికి లాస్ట్కి రా స్వామి నువ్వు నా పక్కన ఉండు అంటే నేను నమ్మలేదు. ఏదో చెప్తారులే, జనరల్గా ఇలాగే ఉంటుంది అని అనుకున్నాను. అయితే ఈ సంవత్సరం ఏ పూజకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ భోజనాలకి వెళ్ళినా, ఏ పూజ దగ్గరికి వెళ్ళినా, ఏ స్వామి చూసినా కానీ ఏం కంగారు పడకబ్బా, నీ మణికంఠ నేను తీసుకెళ్తుంది, నీ మణికంఠ నేను లాక్కెళ్ళిపోతుంది అని అంటుంటే, చిన్నపిల్ల ఎక్కడ తీసుకెళ్తుందిలే, మనమే తీసుకెళ్ళాలి అని ఒక అపోహలో, అలాగే నేను ఎంతమంది చెప్పినా కానీ నమ్మకం నాకు కలగలేదు. అయితే కొండ రాత్రి 11 గంటలకు ఎక్కడో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2.5 కిలోమీటర్స్ ఎక్కిన తర్వాత సడన్గా నాకు తెలియకుండానే ఒక రకమైన ఆవేశం, ఒక రకమైన నీరసం. ఎంత నీరసం అంటే ₹1 ఖర్చు పెట్టడానికి 4 సార్లు ఆలోచించే నేను డోలి మాట్లాడి కొండెక్కేద్దాం అనే అంత దాకా వచ్చి డోలి కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి టైంలో జనరల్గా డాడీ మీద కూతురు లవ్ చూపించడం ఇవన్నీ కామను. కాకపోతే అక్కడ జరిగిన నా అనుభవం ఏంటంటే, నా కూతురు ఉంది కదా మణికంఠ, డాడీ నేను డోలు ఎక్కను, నువ్వు నా చేయి పట్టుకో, నడుస్తావు, ఖచ్చితంగా నేను నడిపిస్తానని చెప్పి సాక్షాత్తు అయ్యప్ప స్వామి పైనుంచి ఎదురొచ్చి దిగి చేయి పట్టుకుని నడిపిస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ కలిగింది నాకు. ఆ ఫీలింగ్ చెప్పడానికి నేను ఇప్పటికన్నా కూడా 10 నెట్టంబడి ఎక్కిన తర్వాత నా యొక్క ఆనందం, నా ఎక్స్పీరియన్స్ వర్ణనాతీతం అనమాట. నిజంగా జన్మధన్యం అయిపోయిన ఫీలింగ్ అనమాట. 2.5 కిలోమీటర్ల నుంచి ఆ తర్వాత ఉన్న 3.5 సుమారు 4 కిలోమీటర్ల దూరం ఆమె చేయి పట్టుకుని నడిచాను నేను. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఏదైనా సరే కన్యస్వామి ప్రియుడు అనే అయ్యప్ప అన్నానికి కారణం నిజంగా నేను నమ్మకపోవడానికి, నాకు ఎదిరిన అనుభవానికి స్వామియే శరణం అయ్యప్ప. నిజంగా నా కూతురిని 10 నెట్టంబడి ఎక్కించి మంచిగా దర్శనం చేసిన తర్వాత నా ఆనందం వర్ణనాతీతం. ఈ మణికంఠ కూడా 49 రోజులు ఇవాళకి, ఈరోజు మాల విరమణ చేస్తున్నాం. 49 రోజులు నాతో మాల క్యారీ చేసి, మాల నియమాలన్నీ పాటించి, సాక్షాత్తు ఒక అయ్యప్ప స్వామి కొండకు తీసుకెళ్తే ఎలా ఉంటుంది అలా నా ఎంబడి ఉండి తీసుకెళ్ళింది. స్వామి శరణం. ఇది ఒకరు చెబితేనో ఒకరు చేస్తేనో రాదు, మనంతటా మనం ఒక అనుభవం ఉంటే తప్ప నమ్మలేము. అంతా స్వామి శరణం, అన్నిటికీ అయ్యప్పే శరణం. అయ్యప్ప పాద శరణయ్య సర్వజగద్రక్ష. స్వామి ఏ శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం, దేవి శరణం, దేవి పాదం, అయ్యప్ప పాదం, స్వామి అయ్యప్ప, 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 అయ్యప్ప. ఆయన మీద
స్వామియే 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 ఆపద్బాంధవనే అనాథ రక్షకనే స్వామియే స్వామియే శబరిగిరీశ శ్రీ ధర్మశాస్త్రనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అన్నదాన ప్రభువే భక్తవత్సలనే సర్వాపరాధ రక్షకనే సర్వాపరాధ రక్షకనే సర్వాపరాధ రక్షకనే భక్తవత్సలనే భూలోకనాథనే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే